హలో మై లక్కీ వ్యూవర్స్, ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే ఎంతో రుచికరమైన కేవలం ఇంట్లో ఉండి వాటితోటే టేస్టీ మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చెయ్యమని అడుగుతూనే ఉంటారు. అంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా కప్పు మైదా తీసుకున్నాను. ఒక కప్పు మైదాలో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ గీ కానీ ఒక స్పూన్ బటర్ కానీ లేదా ఒక స్పూన్ ఆయిల్ కానీ మూడిట్లో ఏదో ఒకటి వేసుకుని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటా మన పిండిని ముద్ద అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే మీకు పిండి అనేది ఎక్కువ పలచగా అయిపోకూడదు, లేకపోతే ఎక్కువ టైట్గా కూడా అయిపోకూడదు. మనకి మీడియంగా ఉండాలి. అందుకని కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవడం అనేది చాలా బెస్ట్. మనకి ఇలా ముందు ప్రిపేర్ చేసుకోవాలండి పిండి ముద్దని. దీంట్లోనే మనం ఏం చేయాలంటే కొద్దిగా నూనె వేసి మళ్ళీ ఒకసారి మెదుపుకోవాలి. అలా మెదుపుకోవడం వల్ల ఏంటంటే మనకు మోమోస్ అన్ని చాలా సాఫ్ట్గా వస్తాయండి. మన పిండిని కలిపి విధానాన్ని బట్టి మనకు మోమోస్ టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనం మళ్ళీ ఒకసారి మెదిపేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేయాలి. ఈ పిండికి ఎట్టి పరిస్థితుల్లో గాలి అనేది తగలకూడదండి. మనం మూత పెట్టే ఉంచాలి. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవి మనకు ఉంటే సరిపోతాయండి మనం మోమోస్ చేయడానికి. మీకు వీడియోలో చూపించే విధంగా మనం ఈ క్యాబేజీని మనం ఇలాగా కోరుకోవాలి. క్యాబేజీని కోరుకున్నాను. అలాగే మీకు క్యాప్సికమ్ అయితే ముక్కలు కోసుకున్నాను. క్యారెట్ని కూడా కోరుకున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసేసాను. ముందుగా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి. మన క్యాబేజీని కూడా ముందు ఒక 5 minutes ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము, క్యాప్సికమ్ కూడా వేసేసుకుని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై అవనివ్వాలి. హైలో మాత్రం పెట్టుకోకూడదండి. హైలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ మిక్సర్ అనేది మాడిపోతుంది. అందువల్ల ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో సిమ్లోనే మీకు ఇది ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకు రుచికి సరిపడినట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనకు ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సోయా సాస్ వేస్తారు, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత మనకు ఒక నిమ్మకాయలో ఒక చెక్క అనమాట, చిన్న చెక్క పిండుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకంతే, మనం స్టవ్ ఆఫ్ చేయాలి. మన మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత మీకు మోమోస్లో కూడా సింపుల్ వే చూపిస్తాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, అందరికీ ఆ ప్రాసెస్ అలవాటు ఉండదు. ఇదైతే చాలా సింపుల్ వే అండి. ముందుగా మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలాగ మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత డబ్బా మూత కానీ లేకపోతే మీకు గ్లాసు, సూదుకున్న గ్లాస్ కానీ తీసుకుని మీకు ఇలాగ ఇవి చక్రాల్లో వచ్చేలా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి చపాతీ కరుపుతో మెదుపుకుంటే మనకి అది కొంచెం బాగా పలుచుకొస్తుంది. తర్వాత మనం దాని లోపల మిక్సర్ వేయాలి. ఇదొక ప్రాసెస్ అండి. ఇదొక ప్రాసెస్. తర్వాత ముందు మన చపాతీ దాని మీదే ఇది పెట్టి చపాతీని పెట్టేయాలి. పెట్టేసి దాని లోపల మిక్సర్ వేయాలి. మిక్సర్ వేసిన తర్వాత మన గజ్జికాయ ఉంటుంది చూసారా, మన కజ్జికాయ ఏదైతే మన షేప్లో ఉందో ఆ షేప్లో మొమ్మో ఉంటుందండి. మనం మయంగా అది వేసేసుకుని వెనకాలది ఉన్న దాన్ని ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఒకసారి సరిగ్గా దాన్ని ఉందో లేదో చూసుకుని మన ఒక వేలుతో మనకి మిక్సర్ తగిలి చోట కింద వరకు దాన్ని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ లాక్ పడిపోతుందండి. ఇంకా ఆ మిక్సర్ అనేది బయటికి రాదు. ఇది చాలా సింపుల్ వే అనమాట. ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ వేలో. దాన్ని ముందు మనం అలా వేలుతోటి ఒకసారి మనకి ప్రెస్ అవ్వలేదంటే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మనకి మిక్సర్ బయటకు వచ్చే అవకాశం లేదు. మోమోస్ అనేది ఏదన్నా ఒకటే టేస్ట్ అండి. మనకి అవి షేప్లు వేరుంటాయంటే ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక ఇడ్లీ పాత్ర తీసేసుకుని అందులో ఏం చేయాలంటే ముందు కింద వాటర్ వేసి హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని దాంట్లో పెట్టేసుకుని పైన ఆయిల్ అప్లై చేయాలి. నేనైతే అప్లై చేయలేదండి. అప్లై చేసుకుంటే మాత్రం బాగుంటాయి. అంటే